1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. పీసీఓడి చిన్న పిల్లల నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక ఏజ్ లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చే ఏ హెల్త్ ఇష్యూ కూడా ఒక డిసీజ్కి ఒక ఏజ్ అనేది లేకుండా పోయింది. అపూర్వ గారు, పీసీఓడి అనేది బాగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పీసీఓడికి ఏదో పేరు పెట్టారు అని అంటున్నారు. అసలు ఏ పేరు పెట్టారు, ఎప్పుడు దీనికి పేరు మార్చారు, తర్వాత అసలు పీసీఓడి అనేది ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్ లో వస్తుంది? పీసీఓడి అంటే ఇంతకుముందు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేవాళ్ళము. ఆ తర్వాత పీసీఓఎస్ కి మారిందండి. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ స్పెక్ట్రమ్ లాగా మొత్తం, అంటే సిండ్రోమ్, అంటే మొత్తం చాలా ఓవరీస్ కాకుండా వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే బాడీలో ఇంకా మిగతా డ్యామేజ్ అన్నది ఎక్కువగా ఉంది పీసీఓడితో అని పీసీఓఎస్. ఈ మధ్య పాలిఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే పిఎంఓఎస్ గా దీన్ని మార్చారు. ఇది రీసెంట్ గా మే 2026లో ఒక టీమ్ ఆఫ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూర్చొని దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ డిజార్డర్స్ దీనివల్ల, అంటే చిన్న ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి ఇన్ఫర్టిలిటీ వరకు, ఆ తర్వాత డయాబెటీస్ రిస్క్, హైపర్ టెన్షన్ రిస్క్, ఇవన్నీ మారాయని చెప్పి దీని పేరు మార్చడం అన్నది మనం చూసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు అసలు ఎలా జాగ్రత్త ఉండాలి? మామూలుగా అంటూ ఉంటారు, అరే పీసీఓడి ప్రాబ్లమా నీకు, అయితే నీకు కన్సీవ్ తొందరగా అవ్వవు అంటారు. మరి అది ఎలా, అది దాని నుంచి ఎలా బయటపడాలి? సో పీసీఓడిలో యాక్చువల్లీ ఏమవుతుందంటే అండి, మనకు ఎవ్రీ మంత్ ఎగ్ అన్నది ఒక ఓవరీలో ఒక ఎగ్ అన్నది ట్యూబ్లో రిలీజ్ అయ్యి మనకు స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి మామూలుగా ప్రెగ్నెన్సీ అన్నది ఫామ్ అవుతుంది. బట్ పీసీఓడిలో చాలా సిస్, ఓవరీలో మల్టిపుల్ సిస్ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టు అన్ని సిస్ట్లు ప్రాపర్గా, ఏది ప్రాపర్గా ఫుల్ సిస్ట్గా మనకు డెవలప్మెంట్ అన్నది జరగదు. సో దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది రావడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ సిస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోవడము, ఓవ్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడము, టెస్టోస్టిరోన్ హార్మోన్ అన్నది బాడీలో ఎక్కువ ఉండడము, ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తుంటాం. దానివల్లనే మనకు ఫేస్ మీద పింపుల్స్ రావటము, యాక్ని ఎక్కువగా ఉండటము, వెయిట్ బాగా పెరగటము. కొందరు చెప్తుంటారు కదండి, మాకు ఫేస్ మీద కూడా హెయిర్ వచ్చింది మేడం, చాలా లావ్ అయిపోతున్నాం. ఈ మధ్య చిన్న పిల్లలు అంటే 10 years 11 years వాళ్ళు కూడా హాస్టల్లో ఫుడ్ తిని, అంటే జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోయి ఎక్కువ సెడెంటరీ లైఫ్ కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారండి. అంటే బయటికి వెళ్ళి గేమ్స్ ఆడటం అన్నది వాళ్ళకి తగ్గిపోయింది. ఒకే దగ్గర కూర్చొని చదువుకోవడము, క్లాసెస్ వినడము, బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, న్యాచురల్ ఫుడ్ అన్నది తగ్గిపోయింది. ఇవన్నీ కూడా పీసీఓఎస్ ఆర్ పిఎంఓఎస్ కి కారణాలే. దీని ఎఫెక్ట్ ఎలా పడుతుందండి మనిషి మీద? అంటే మనం కొంచెం కేర్లెస్ గా ఉండి పీసీఓడినే కదా కానీ అనే కొంచెం ఏమన్నా ఉంటే దీని ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే భయంకరమైంది, దీనివల్ల ఏమన్నా డేంజరా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది బాడీలో మనకు పెరిగిపోతే ఫ్యూచర్లో మనకి డయాబెటీస్ రిస్క్ కానీ, ఫ్యూచర్ కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా మనకు పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్తున్నారండి. సో మనము ఇది రాకుండా మెయిన్గా జీవనశైలి మార్పులు, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నవి ఇంపార్టెంట్ అండి. అంటే త్వరగా త్వరగా తినటం, త్వరగా నిద్రపోవటం, దగ్గర నుండి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసుకోవడం, అలాగే మీరు ఉన్న వెయిట్కి ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ తగ్గిన, అంటే మీరు ఒక 60 kgs ఉన్నారనుకోండి, 4 to 5 kgs కొంచెం వెయిట్ తగ్గినా కూడా ఈ పీసీఓడి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటం, పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గటం కూడా చూస్తామన్నమాట. సో మనము వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని అడిగితే ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వటం, నన్ను అడిగితే ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తా అండి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాలి. మనము రోజు మొత్తం మీద, అంటే చిన్న ఏజ్ పిల్లలండి, ఒక రోజు ఆడుతున్నాము, ఒక ½ an hour రోజు వాకింగ్ చేస్తున్నాం మేడం అని చెప్తారు. అలా కాదు, మనము ½ an hour చేసే వాకింగ్ కన్నా రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉండటం అన్నది ఇంకా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందండి బాడీ మీద. సో 1 hourకి ఒకసారి లేచి 10 అడుగులు తిరగటం కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ని తగ్గిస్తుందని చెప్తున్నారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని మధ్యలో లేస్తూ ఎవ్రీ 1 hour కి అలా వాక్ చేస్తే బెటర్ అంటారు. అందుకే కదండి అందరూ స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్య స్మార్ట్ వాచ్ లో కూడా గుర్తొస్తుంది కదా, యూ హ్యావ్ టు టేక్ ఎ వాక్ అని.
సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ 1 అవర్ అట్లీస్ట్ ఎవ్రీ 60 మినిట్స్ 40 to 50 మినిట్స్కి జస్ట్ ఒక 10 అడుగులు వేసి ట్రై టు స్టే యాక్టివ్. అది చెప్పేది అది. సో పీరియడ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే కొంతమంది నాకు డేట్ సరిగ్గా రాలేదు అంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండటానికి పీసీఓడి చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి. చాలా యంగ్ ఏజ్లో ఇది ఎక్కువ అయిపోయింది ఈ మధ్య పిల్లలకి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉండే ఛాన్స్ చాలా ఉంటుంది. అది పీసీఓడి మనం చిన్న ఏజ్లో కానీ మనం డిటెక్ట్ చేస్తే ఎక్కువ జీవనశైలి మార్పులే చెప్తాము. దాంతోపాటు అంటే పేషెంట్ ఎలా సఫర్ అవుతున్నారు అంటే వీళ్ళ ఇప్పుడు పిల్లలు పుట్టకుండా అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో మన దగ్గరకు వచ్చారా అన్న దాన్ని బట్టి మనము ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది మనం ప్లాన్ చేస్తాం అన్నమాట. సో పేషెంట్కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి ఇబ్బంది పడుతుంటే మనము హార్మోన్స్ అన్నవి కూడా స్టార్ట్ చేస్తాము పీసీఓడి. దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటైజర్స్, మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటానికి డ్రగ్స్, ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనకు డయాగ్నోసిస్ ఎర్లీగా కావటం ఇంపార్టెంట్, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి. ఎట్ ద సేమ్ టైం పీసీఓడి ఉన్నందువల్ల నాకు ప్రెగ్నెన్సీ నాకు అందుకే రావట్లేదు, లేదంటే ఇది ఉన్నందువల్లనే నేను లాగున్నాను అని కూడా చెప్పలేదు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఇది ట్రీటబుల్ కండిషన్ అండి. అంటే కంప్లీట్లీ మనము జీవనశైలి మార్పులు ఇవి చేసుకోవడం వల్ల చాలా వరకు పీసీఓడి ప్రాబ్లం అనేది మనం ట్రీట్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరు అన్నట్టు ఎర్లీ స్టేజ్లో ఏదైనా సరే ఎర్లీ స్టేజ్లో మీ దగ్గరకు వస్తేనే బెటర్. రైట్. మళ్ళీ అది ముదిరిపోయిన తర్వాత ప్రతిదీ ఏదైనా రిస్కే కదా. అవునండి. అంటే ఇప్పుడు ఫేస్ మీద హెయిర్ కూడా పీసీఓడి వల్లే వస్తుంది అంటారా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనము యూజువల్లీ యంగ్ అమ్మాయిలు ఫేస్ మీద కొంచెం లావ్ అయిపోగానే పింపుల్స్ రాగానే అప్పుడు వస్తుంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో రాకపోయినా కూడా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు వాళ్ళకి పీసీఓడి డిటెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇదండి. సో ఎర్లీ స్టేజ్ లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రీటబులే అంటున్నారు. టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.